హాయ్ అండి, నమస్తే. ఈరోజు కూడా ఒక మంచి వీడియో తీసుకొచ్చేసాను. ఈ వీడియో పాతకాలపు వంట పాలకాయలు చేసుకోబోతున్నాను. నాకు వచ్చినట్టు నేను చేస్తున్నానండి. పాతకాలం వంట ఇది. అప్పట్లో మా అమ్మమ్మ చేస్తూ ఉండేది ఎక్కువ పాలకాయలని. ఈ బియ్య పిండితో చేసుకుంటారు. ఇక్కడ పాలకాయలకు కావాల్సింది బియ్య పిండి. మనకి మన ఇంట్లో ఎంత కావాలో అంత తీసుకోవచ్చు. తర్వాత దీంట్లోకి కొంచెం వాము ఇట్లా చేత్తో నలిపేసుకోవాలి, వామ్ అంతా కూడా. ఇంకా ఒక స్పూన్ జీలకర్ర, తర్వాత ఒక స్పూను కారం, సాల్ట్ సరిపడినంత, కొంచెం నేను కరివేపాకు కారపొడి వేసాను. తర్వాత వేడి నీళ్ళతో కలుపుకోవాలి. కొంచెం గోరువెచ్చగా చేసి వేడి నీళ్ళతో కలుపుకుంటే బాగుంటుంది, కరకరలాడతాయి వేగినాక కూడా. ఇక్కడ వేగిపోయిందండి. సారీ కలిపేసేసానండి పిండి అంతా కూడాను. ఇట్లా ముద్దగా కలిపేసుకోవాలి. ఇట్లా కలిపి పక్కకు పెట్టేసుకొని తర్వాత చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. పాలకాయలు అంటే చాలా బాగుంటాయండి తినడానికి, ఉప్పంగా కారకారంగా బాగుంటాయి. ఇలా కొంచెం టైం పట్టద్ది. ఇది అప్పట్లో పాతకాలంలో ఏమైనా తినేదానికి అడిగితే ఇలా చేసేవాళ్ళంట. అప్పుడు మా అమ్మమ్మ మాకు కూడా అప్పుడప్పుడు ఏమైనా తినేదానికి చెయ్యంటే ఇలా చేస్తుండేది. మమ్మల్ని కూడా చేయమనేటప్పుడు చేసేవాళ్ళం. పెద్ద ప్లేట్కి పెట్టేవాళ్ళం ఉండలన్నీ కూడా చేసి చక్కగా. నేనైతే అదరబదరా చేసేస్తున్నాను. నైట్ చేస్తున్నాను కాబట్టి అంత రౌండ్గా ఏం రాలేదండి. కొంచెం పెద్దగా కూడా చేసేసాను, తొందరగా అయిపోద్దని. మనకి ఓపిక తక్కువ కదా. అప్పుడోళ్ళు అయితే నిదానంగా చేసి నీట్గా చేసేవాళ్ళు. నేనైతే నాకు వచ్చినట్టు చేశాను. ఇవన్నీ కూడా చక్కగా ఇలా చేసి ప్లేట్కి పెట్టేసుకోవాలండి. ఇలా చేసుకొని పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ పెట్టుకోవాలి పొయ్యి మీద. ఆయిల్ పెట్టుకొని వేడైన దాకా ఇది చేసుకుంటుండాలి. వేడైనాక మళ్ళీ ఇవి వేడి ఆయిల్లో వేసుకొని మీడియంలో పెట్టుకొని స్టవ్ అనేది మంట మీడియంలో పెట్టుకొని బాగా వేగించుకోవాలి. ఎర్రగా వేగించుకోవాలండి, అప్పుడే బాగుంటాయి. మాడకుండా ఎర్రగా వేయించాలి. నేను కొంచెం అక్కడక్కడ మాడిని నల్లగా పోయినాయి అన్నాడు ఈయన. మాడితే మరి చేదైపోతాయి కాబట్టి చూడండి నేను ఎలా చేసుకున్నాను. వీటిల్ని పాలకాయలు అంటారు. కొంచెం పొడవుగా చేసి కొన్ని కాలిస్తే చిన్నపిల్లలకి ఇస్తే చీక్కుంటూ ఉంటారండి, బాగుంటాయి. వాళ్ళు చీక కొంది ఉప్పంగా కారకారంగా తగులుతుంది. కారం లేకుండా చేసుకుంటే మంచిది చిన్నపిల్లలకైతే. పెద్దవాళ్ళు తినాలనుకుంటే కారం వేసుకొని చేసుకుంటే బాగుంటుంది. చాలా బాగుంటాయండి, ఎంత బాగుంటాయో అవి చేసుకుంటేనే తెలుస్తుంది. మనం ఉప్పు చెక్కలు చేసుకుంటాం కదా, అదే సేమ్ అట్లా నేను ఇలా అన్నీ వేపేసుకోవాలండి. కొంచెం వేపుకున్నాక ఎర్రగా వచ్చిన తర్వాత తీసుకోవాలి. ఎప్పుడైనా తినేదానికి ఏం లేదంటే బియ్యం పిండి కానీ ఇంట్లో ఉంటే ఇలా చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటాయి, చాలా బాగుంటాయి తినేదానికి కూడా. అందరికీ కూడా నచ్చుతాయి. చిన్న చిన్న బాల్స్లో ఉన్నాయి కాబట్టి పిల్లలకు కూడా నచ్చుతాయి. నేనైతే ఇంకా ఈయన ఏమన్నా తినేదానికి చేయంటే నేను ఇది చేస్తున్నానండి. కొంచెం మాడనీయకుండా ఎగించుకుంటే చాలా బాగుంటాయి. మాడితే కొంచెం చేదులాగా అనిపిస్తుంది పిండి కదా. నేనైతే ఇలా వేసానండి. అప్పటికే నిలబడి చాలా టైం నిలబడ్డాను. ఇలా వేపి తీసుకున్నాను. మొత్తం వేపి తీసుకున్నాక ఇదిగో ఇలా వచ్చినాయి చూడండి, భలే ఉండేవి కదా. అప్పుడప్పుడు మనకు కూడా నోట్లో వేసుకుంటా అట్లా నవ్వులుతూ ఉంటే బాగుంటుంది. నవలంగా కొంచెం గట్టిగా ఉంటాయి, గట్టిగా ఉన్నా కూడా నవలంగా మంచిగా టేస్ట్ వస్తాయండి నోట్లో అయితే. చాలా బాగా అనిపిస్తుంటుంది. మీకు అందరికి కూడా నా వీడియో నచ్చద్దు అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ఈ పాతకాలం వంట పాలకాయలని చేసుకోండి. చేసినాక మీకు ఎలా వచ్చినాయో పాలకాయలు నాకు కామెంట్ చేయండి. అయితే పక్కనే ఉన్న నా వీడియో చూసి ఎవరైనా సబ్స్క్రైబర్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ కొడితే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో ఇలా నోటిఫికేషన్ అవుద్దండి. తప్పకుండా చూస్తారనుకుంటున్నాను వీడియోని. చూడండి, మీకు పిండి కూడా చూపించాను. లోపల కూడా బాగానే వేగిందండి, బాగుంది. నాకైతే బాగా నచ్చినాయి. చాలా రోజులైంది చేసి, ఇప్పుడు చేశాను. ఓకేనండి, బాయ్.